ఓం నమో భగవో అరహవో వర్ధమాన ససుర అసుర తెలుగు పూయి అప్స వేగే వేగే మహావేగే విద్యంతరే నిరాళంబి విసి విసి పుహి పుహి ఉయ్యారంతే ఎలిసమి అంతరహనో భవామి మాయి పలిసంతు పావ హట హట స్వహ. బ్రహ్మముహూర్తన కాలంలో సాధకుడు ఒంటికాలపై నిల్చొని ప్రతిరోజు ఈ మంత్రాన్ని 1008 సార్లు జపించాలి. ఇలా 41 రోజులు సాధన చేస్తే మంత్రం సిద్ధిస్తుంది. సాధన చేస్తున్న క్రమంలో సాధకుడు నియమ నిష్టలతో ఉండాలి. మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా ఉండాలి. మంత్రసిద్ధి పొందిన సాధకుడు తన కుడి చేతి పిడికిలిని నుదుట పెట్టుకొని 21 సార్లు ఈ మంత్రాన్ని చదువుకోవాలి. అలా చదివిన సాధకుడు అదృశ్యం అవుతాడు. ఈ మంత్రం గురువుల ద్వారా ఉపదేశం పొందితేనే సిద్ధిస్తుంది. సాధన కూడా గురువు సమక్షంలో చేయాల్సి ఉంటుంది. పూర్వకాలంలో ఋషులు మహర్షులు అతి కఠోర సాధన చేసి ఈ మంత్రాన్ని సిద్ధింపచేసుకునేవారు. మంత్రశాస్త్ర గ్రంథాలలో మంత్రాలను వెలుగులోనికి తేవడం కోసం మాత్రమే ఈ అంశం ప్రస్తావించడం జరిగింది. కేవలం విషయ విజ్ఞానం కోసం మాత్రమే అని అందరూ గుర్తించాలి. మీరందరూ గమనించి ఈ యొక్క సిద్ధిని కూడా సిద్ధింప చేసుకున్నట్టయితే మీరు అదృశ్య శక్తిని పొందే అవకాశం ఉంటుంది. ఇలాంటి మరెన్నో మంత్రశాస్త్ర రహస్యాలను, శక్తి మంత్రాలను తెలుసుకునేందుకు ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. అందరికీ గురుభ్యో నమః.